ఇక ఈ రోజు రాత్రి ప్రసారం కాబోయే ఇంటింటి రామాయణం ఎపిసోడ్లో ఏమైందంటే రాజేశ్వరి భుజంపై తలపెట్టి అమ్మా నువ్వు కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోదాం అనుకున్నావా అని పల్లవి అంటే లేదమ్మా ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా నిన్ను వదిలిపెట్టి వెళ్ళను అని చేతిలో చేయి వేసి మాట ఇస్తుంది రాజేశ్వరి. ఇంతలో కమల్ వచ్చి మీకు చెప్పేటంతోటోన్ని కాదు కానీ కష్టం వచ్చినప్పుడు చనిపోవడమే మార్గం అనుకుంటే ఈ ప్రపంచంలో మనుషులే ఉండరు అత్తయ్య, చచ్చి సాధించేది ఏమీ ఉండదు అని చెప్పి పల్లవిని తీసుకొని వెళ్తుంటాడు కమల్. ఇక అక్షయ్ అవనిని ఇంటికి తీసుకొని వస్తూ మధ్యలో బైక్ ఆపి నీతో మాట్లాడాలి అని అంటాడు. అత్తయ్య గదిలోకి వెళ్ళొచ్చినప్పటి నుంచి నువ్వు చాలా టెన్షన్గా ఉన్నావు, అత్తయ్య నీతో ఏం మాట్లాడింది అని అడుగుతాడు అక్షయ్. దాంతో అవని భరత్ తనకి పుట్టిన బిడ్డ కాదని తెలిస్తే అమ్మ తట్టుకోలేదు, నిజం చెప్పి అమ్మని ఒప్పించడానికి కాస్త టైం పడుతుందని చెప్పాను, కానీ పిన్ని నేను చెప్పింది వినడం లేదండి, భరత్ తన దగ్గరకు వచ్చేట్టు చేసుకుంటానని అంటుంది. అమ్మ భరత్ని దూరం చేసుకోలేదు, భరత్ లేకుండా ఉండలేదు, పిన్ని వినడం లేదు, ఏం చేయాలో అర్థం కావడం లేదు అని అంటుంది అవని. రాజేశ్వరి అత్తయ్య అలా కోరుకోవడంలో తప్పులేదు కదా అని అంటాడు అక్షయ్. నిజమేనండి, కానీ ఈ టైంలో ఆ విషయం బయట పెడితే భరత్ కూడా పిన్నిలాగే వినడు, అమ్మ తట్టుకోలేదు, పల్లవి ఎలాగూ అర్థం చేసుకోలేదు అని అంటుంది అవని. రాజేశ్వరి అత్తయ్య కాస్త ఆలోచిస్తే ఈ సమస్య నుంచి బయటపడొచ్చు, కానీ అత్తయ్య మీపై చాలా కోపంగా ఉంది, కాబట్టి మీ నాన్నని రాజేశ్వరి అత్తయ్య దగ్గరకు పంపిస్తే సగం సమస్య తీరిపోతుంది అని అంటాడు అక్షయ్. పిన్నికి నాన్నకి పెద్ద గొడవ అయింది కదా, ఎట్టి పరిస్థితుల్లోనూ నాన్న పిన్ని దగ్గరకు వెళ్ళడానికి ఒప్పుకోడు అని అంటుంది అవని. కానీ మనం పంపించాలి, దీనికి మరో దారి లేదు అవని, మనిద్దరం కలిసి మీ నాన్నని ఒప్పిద్దాం అని అంటాడు అక్షయ్. ఇక అవని ఆలోచనలో పడుతుంది. ఇంతలో పల్లవి రావడం చూసిన అవని ఆమెతో దొబ్బులు తినడానికి ఎగబడుతుంది. సైలెంట్గా ఉన్న దానితో లేపి తన్నించుకోవడం అంటే అవని అంత ఇష్టమేంటో కానీ పల్లవి అలా వెళ్తుంటే కావాలని కెలికించుకొని మీ అమ్మ దగ్గర నుంచి అప్పుడే ఎందుకు వచ్చేసావు, ఇలాంటి టైంలో ఆమెకి తోడుగా ఉండాలి కదా అని అడుగుతుంది. ఆ మాటతో పల్లవి మండిపడుతుంది. చేయాల్సిందా చేసి ఉచిత సలహాలిస్తున్నావు, అసలు మా అమ్మకి ఈ గతి పట్టడానికి కారణమే నువ్వు, మా అమ్మ బతికింది కాబట్టి నువ్వు బతికిపోయావు, లేదంటే నిన్ను ఏది చేయాలో అది చేసేదాన్ని అని అంటుంది పల్లవి. ఆవేశపడొద్దు పల్లవి, సమస్యని పరిష్కరించుకో, పిన్ని కూడా నీలాగే ఆవేశంలో నిర్ణయం తీసుకుంది, అలా చేసి ఉండకూడదు అంటూ అలవాటైన పద్ధతిలో ఉచిత సలహాలు ఇస్తుంది అవని. ఆ మాటతో పల్లవి నువ్వు ఏం చేసినా రైటే, మేం ఏం చేసినా తప్పేనని కవరింగ్లు బాగా ఇస్తావు, మా డాడ్ మమ్మల్ని వద్దనుకోవడానికి మా అమ్మ చనిపోవాలనుకోవడానికి కారణం నువ్వు మీ అమ్మే, నా భర్త నా దగ్గరకు వచ్చేలా చేయమని మా మామ్ అడగడానికి వస్తే ఈ ఇంట్లో వాళ్ళంతా మా మామ్ని తిట్టేలా చేసింది నువ్వు, అందుకే మా అమ్మ ఆ బాధని తట్టుకోలేక చచ్చిపోవాలని అనుకుంది, ఇంత చేసిన నిన్ను వదిలేస్తానని అనుకున్నావు అని అంటుంది పల్లవి. ఆ మాట విన్న కమల్ ఏం చేస్తావు అంటూ ఎంట్రీ ఇస్తాడు. ఇక ఎప్పటిలాగే వదినకు వత్తాసు పలుకుతూ పెళ్ళానికి వార్నింగ్ ఇస్తాడు. అంతటితో ఆగకుండా మా వదిన గురించి పిచ్చివాగుడు వాగితే గూబ పగిలిపోద్ది అంటూ చేయి లేపుతాడు. ఇక అవని ఎప్పటిలాగే ఆగు కన్నయ్య, తప్పు తప్పు అంటూ అతన్ని ఆపేస్తుంది. దించు కన్నయ్య దించు, పల్లవిపై చేయి ఎత్తుతున్నావేంటి, బుద్ధుందా నీకు, పెళ్ళంపై చేయి ఎత్తడం ఏంటి అంటూ హితోపదేశం చేస్తుంది అవని. చూసావా నువ్వు మా వదినని ద్వేషిస్తుంటే ఆమె ఎలా ప్రేమిస్తుందో, అది సంస్కారం అంటే, మా వదిన ఏం చేసినా లోక కళ్యాణం కోసమే, ఈ కుటుంబం కోసమే, ఇంకోసారి మా వదిన జోలికి వస్తే నాలుక కోస్తా అని తిట్టిపారేస్తాడు కమల్. దాంతో పల్లవి అక్కడ నుంచి కోపంగా వెళ్ళిపోతుంది. ఇక అవని కమల్కి హితోపదేశం చేస్తుంది. భార్యల్ని మందలించడం తప్పు కాదు, కానీ నీ భార్యని మరొకరు ముందు చులకన చేసి మాట్లాడకు, ఇన్నాళ్ళు నీ భార్యని కోపంతోనే మార్చాలని చూశావు, కానీ అది ఫలించలేదు, అందుకే ఇక నుంచైనా కాస్త ప్రేమగా చెప్పు, నీ భార్యని నువ్వే గౌరవించకపోతే అందరూ చులకనగా చూస్తారు, అది నీకే అవమానం, నీ భార్యతో సఖ్యతగా ఉండడానికి ప్రయత్నించు అని బుద్ధి చెప్తుంది అవని. అటు చక్రధర్ బయటకు వెళ్ళి ఇంట్లోకి కావలసిన సరుకులు కూరగాయలు తెచ్చి తీసుకోమ్మా అని ప్రణతికి ఇస్తుంటాడు. ఇంతలో భరత్ నిప్పులు కక్కుంటూ వస్తాడు. ఇంటి పనులు ఆయన చూసుకుంటున్నారు కదా, నాతో మీకు అవసరం లేదన్నమాట అని అంటాడు. అటు రాజ్యలక్ష్మి పాత స్నేహితురాలైన డాక్టర్ని కలుస్తుంది. భరత్కి సంబంధించి అన్ని వివరాలు తనకి తెలియాలని అంటుంది. అవన్నీ తెలుసుకుని ఏం చేస్తావు రాజ్యలక్ష్మి, ప్రపంచంలో ఎవరినైనా మార్చగలిగేవి మూడే మూడు, ఒకటి డబ్బు, రెండు ఆశ, మూడు స్వార్థం, ఈ మూడింటికి పదును పెడితే నువ్వు అనుకున్నది జరుగుతుంది అని అంటుంది డాక్టర్. ఆ మాటతో నేను చేయబోయేది కూడా అదే అని అంటుంది రాజేశ్వరి. మరోవైపు చక్రధర్ పగలు ప్రతీకారాలతో సాధించేది ఏం లేదు, దయచేసి అర్థం చేసుకో భరత్ అని అంటాడు. ఎవరికి ఎలా చూడాలో తెలుసుకోలేని పరిస్థితుల్లో నేను లేను అని అంటాడు భరత్. ఇక మీనాక్షిని కల్పించుకొని నాన్నతో అలాగేనా మాట్లాడేది అని అంటుంది. ఆపమ్మ, ఎవరు నాన్న, ఎవరికి నాన్న, నీకు 4 రోజులు మాత్రమే టైం ఇచ్చాను,
నీకు మిగిలింది 3 రోజులు మాత్రమే, గుర్తుపెట్టుకో అని అంటాడు భరత్. ఇక ఆ ఇంట్లో ఉన్న శ్రియ పల్లవి కాఫీ తీసుకునిరా అని అంటుంది. ఏంటి, నీకు కాఫీలు అందించడానికి నేనేమైనా పనిదాన్నా అని మండిపడుతుంది పల్లవి. నేను చెప్తే చేయవులే, అవని అక్క చెప్తే చేస్తావు అని అంటుంది శ్రియ. దాంతో పల్లవి, అవని అంటే భయమా ఏంటి? నాకేం భయం లేదు, చెప్పుకుంటే చెప్పుకో అని అంటుంది. అబ్బా, కాఫీ గురించి కూడా ఇంత గొడవ అని పార్వతి అంటే, నేనేం పనిదాన్ని కాదు అని అంటుంది పల్లవి. ఇంతలో అవని వస్తుంది. ఏంటక్కా ఇది, పల్లవి నువ్వు చెప్తేనే వింటుందా? నేను అడిగితే కాఫీ కూడా ఇవ్వదా అంటూ గోలగోల చేస్తుంది. చేసి ఇవ్వచ్చు కదా పల్లవి అని అంటుంది అవని. చేసేదేదో నువ్వు చేయొచ్చు కదా, నాకు నువ్వు చెప్పడం ఏంటి? నువ్వు ఈ ఇంటికి బాస్వి, నీకు నేను సర్వెంట్ అనుకుంటున్నావా అని అంటుంది పల్లవి. ఇక పార్వతి అందుకొని, ఎందుకు పల్లవి మీ ఇద్దరిని నాన్న ఒక్కరైనా కూడా ద్వేషిస్తూనే ఉన్నావు? మీరు అక్క చెల్లెలలా కలిసి ఉండాలి. మీ పుట్టింటి సమస్యల్ని మనసులో పెట్టుకొని గొడవలు పడొద్దని చురకలేస్తుంది. ఇక ఊరి బయట రహస్యంగా చక్రధర్ని కలుస్తారు అవని అక్షయ్లు. నేను మిమ్మల్ని ఒకటి అడుగుతాను, కాదనకూడదు నాన్న అని అంటుంది అవని. నీకోసం ఏమైనా చేస్తాను, ప్రాణం కూడా ఇస్తాను, నన్ను ఏం చేయమంటావు అని అంటాడు చక్రధర్. మీరు పిన్ని దగ్గరకు వెళ్ళాలి నాన్న అని అంటుంది అవని. ఆ మాటతో షాక్ అయిన చక్రధర్ మౌనంగా ఉండిపోతాడు. మీరు పిన్ని దగ్గరకు వెళ్తే ఈ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది నాన్న అని అంటుంది అవని. నేను ఎలాంటి పరిస్థితుల్లో మీ అమ్మ దగ్గరికి వచ్చానో నీకు తెలుసు కదా, నువ్వే రమ్మన్నావు, నువ్వే వెళ్ళమంటున్నావు, ఏంటమ్మా ఇది అని అంటాడు చక్రధర్. లేదు మామయ్య, అత్తయ్య ఉన్న పరిస్థితిని అర్థం చేసుకోండి. ఆవేశంలో అత్తయ్య ఏమైనా చేసుకుంటే ఆ నిందని మనమే మోయాల్సి వస్తుంది అని అంటాడు అక్షయ్. భరత్ తన కొడుకు అని తెలిసింది కాబట్టి భరత్ కావాలని అంటుంది. దానికి కాస్త టైం కావాలని అడిగాను, కానీ పిన్ని వినడం లేదు. భరత్ తన దగ్గరకు రావడానికి ఏదైనా చేస్తానని అంటుంది. ఏం చేయడానికైనా తెగిస్తుందని మీరే చెప్పారు కదా, కాబట్టి మీరు పిన్ని దగ్గరకు వెళ్తే కాస్తే నా మార్పు వస్తుంది. నేను అమ్మకి మెల్లగా నచ్చజెప్పి భరత్ని పిన్ని దగ్గరకు పంపిస్తాను. దయచేసి నా మాట వినండి నాన్న అని అంటుంది పల్లవి. దాంతో చక్రధర్, సారీ అమ్మా, నేను ఆ ఇంటికి వెళ్ళలేను. నువ్వేం చెప్పినా చేస్తానని మాట ఇచ్చాను, కానీ ఇది మాత్రం చేయలేనమ్మా అని అంటాడు. లేదు నాన్న, మీరు వెళ్తే ఈ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి నాన్న అని అంటుంది అవని. అర్థం చేసుకోవాల్సింది నేను కాదమ్మా, మీరు. జీవితం మనం కోరుకున్నట్టు లేకపోతే అది మన తలరాత అనుకుని ఏదో విధంగా బతికేయొచ్చు. జీవితం నరకంగా ఉంటే అది చేసిన పాపాలకు శిక్ష అనుకొని బతికేయొచ్చు. కానీ మనశ్శాంతి లేకుండా మనసు చంపుకొని బతకడం అంటే ప్రతి నిమిషం చస్తూ బతకడమే. అలాంటి బతుకు నాకు వద్దమ్మా అని కన్నీళ్లు పెట్టుకుంటాడు చక్రధర్. ఇక రేపటి ఎపిసోడ్లో మీ ఇద్దరి తండ్రి ఒక్కడే కాబట్టి నన్ను వేరు చేస్తున్నారంటూ శ్రియ పెంట పెట్టేస్తుంది.